హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు 5 రకాల ప్రసాదాలు చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ 5 రకాల ప్రసాదాలు చేయడానికి టైం ఎలా మేనేజ్ చేయాలో మీకు చూపించబోతున్నా. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే వీడియో ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం ప్రసాదాలు చేస్తున్నానో మీకు చెప్తాను. నేను చేయబోయే ప్రసాదాలు పులిహోర, దద్దోజనం, శనగల తాలింపు, పూర్ణం బూరెలు, సేమ్యా పాయసం. ఈ ప్రసాదాల కోసం మనం ముందు రోజు నానబెట్టుకునే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ప్రసాదాల తయారీ మొత్తం ఇప్పుడు నేను స్టెప్స్ వైజ్గా చెప్పబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ముందు రోజు నైట్ 1 కప్పు పచ్చి శనగలు తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నేను శనగల తాలింపు ప్రసాదం మరియు తాంబూలంలో ఇచ్చే శనగల కోసం కలిపి నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకో గిన్నెలో 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం వేసి కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. వీటిని మనం బూరెల కోసం నానబెడుతున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచి ఫ్రెష్ అయిన తర్వాత పులిహోర మరియు దద్దోజనం కోసం 2 కప్పుల బియ్యాన్ని మరియు బూరెల కోసం 1 కప్పు శనగపప్పుని కడిగి వేరువేరుగా గంట పాటు నానబెట్టుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ముందు రోజు నానబెట్టుకున్న పప్పు మరియు బియ్యాన్ని ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనం నానబెట్టుకున్న శనగలలో సగం శనగలను వాయనం కోసం పక్కన పెట్టుకొని మిగిలిన శనగలలో కొంచెం వాటర్ మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. ఇవి శనగల తాలింపు కోసం యూజ్ చేసుకుందాం. త్వరగా ఉడకాలంటే ఈ శనగలను ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకోండి. అలాగే మరోవైపు గ్యాస్ పైన నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అన్నం వండుకోండి. నానబెట్టుకున్న శనగపప్పును కూడా శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ వేసి ఉడికించుకోండి. పప్పు పలుకు లేకుండా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి చల్లారబెట్టుకోండి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఇందులోనే 2 యాలకులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 3/4 కప్ చక్కెర వేసి టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసి చక్కెర కరగనివ్వండి. చక్కెర కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పును ఇందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారాక ఇలా బాల్స్లా మనకు నచ్చిన సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనం వండుకున్న అన్నాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. గిన్నెలోని అన్నంలో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని స్పూన్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో 1 కప్పు పెరుగు మరియు 1/2 గ్లాస్ పాలు వేసి గడ్డలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నంను మనం దద్దోజనం కోసం యూజ్ చేస్తున్నాం. దీనికి పోపు చివరలో పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన సగం అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని ఇందులో 2 నిమ్మకాయల రసం మరియు 1/2 స్పూన్ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకొని రైస్ పక్కన పెట్టుకోండి. మీరు నిమ్మకాయతో కాకుండా చింతపండుతో చేసుకోవాలి అనుకుంటే చిక్కని చింతపండు గుజ్జుని నూనెలో ఉడికించి ఈ అన్నంలో కలుపుకోండి. ఇప్పుడు 6th స్టెప్ వచ్చేసి డీప్ ఫ్రైయింగ్. మనం రెడీ చేసుకున్న పిండిలో మనం చేసుకున్న శనగపప్పు ఉండలను వేసి స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ పిండి కోట్ అయ్యేలా చేసి వేడివేడి ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మిగిలిన అన్ని బాల్స్ని కూడా ఇలానే చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసి మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 7th స్టెప్లో సేమ్యా పాయసం క్విక్గా ఎలా చేయాలో చూసేద్దాం. సేమ్యా పాయసం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఒక చిన్న కప్పుతో 1 కప్ సేమ్యా వేసి రోస్ట్ చేసుకోండి. ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఈ సేమ్యాని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో 3 కప్పుల నీళ్లు 2 కప్పుల పాలు వేసుకోండి. తీసుకున్న 1 కప్పు సేమ్యాకి 5 కప్పులైతే సరిపోతుంది. ఇష్టాన్ని బట్టి 2 కప్పుల నీళ్లు మరి 3 కప్పుల పాలు కూడా వేసుకోవచ్చు. పాలు పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. పాలు పొంగు వచ్చిన తర్వాత
దంచుకున్న 2 యాలకులు మరియు మనం వేయించుకున్న సేమ్యాను వేసి సేమ్యా మెత్తబడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సేమ్యా ఉడికిన తర్వాత 3/4 కప్ చక్కెర వేసి చక్కెర కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. మీరు ఎక్కువ స్వీట్ తినేవారైతే 1 కప్పు వరకు కూడా చక్కెర వేసుకోవచ్చు. చక్కెర కరిగాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మన సేమ్యా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 8th స్టెప్లోకి వచ్చేద్దాం. ఇదే లాస్ట్ స్టెప్. తాలింపులు పెట్టుకుందాం. ఫస్ట్ దద్దోజనంకి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసి అవి ఫ్రై అయ్యాక 5 మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ తాలింపును మనం రెడీ చేసుకున్న దద్దోజనంలో వేసి కలుపుకోండి. ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో శనగల తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 5 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అయిన తర్వాత చివరలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న శనగలను వాటర్ తీసేసి వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మన ప్రసాదం శనగల తాలింపు కూడా రెడీ అయిపోయింది. గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పులిహోర కోసం తాలింపు పెట్టుకుందాం. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత చివరలో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ తాలింపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, మన చివరి ప్రసాదం నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోండి. మనం ఇలా ప్లాన్ చేసుకొని 5 నైవేద్యాలు కూడా చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో మన అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.